నమస్తే. ప్రపంచవ్యాప్తంగా మరికొన్ని గంటల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. బ్లడ్ మూన్ ప్రభావం ఎలా ఉండబోతుందోనన్న ఆందోళన అయితే అంతటా వ్యక్తమవుతోంది. సంపూర్ణ చంద్రగ్రహణాలు అరుదుగా సంభవిస్తాయని శాస్త్రవేత్తలు కూడా చెప్తున్నారు. హిందూ మతంలో గ్రహణాలకు చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. గ్రహణాలను అశుభకరంగా భావిస్తూ ఉంటారు. గ్రహణం టైంలో నిద్రపోవద్దని శాస్త్రాలు చెప్తున్నాయి. గ్రహణం టైంలో ధ్యానం, జపం, తపం వంటి కార్యక్రమాలు చేయడం శ్రేయస్కరమని అంటూ ఉంటారు. ముఖ్యంగా గ్రహణం టైంలో ఇంట్లో నిల్వ ఉండే ఆహార పదార్థాలపై దర్భ లేదా గడ్డి వేసి ఉంచాలని వేద పండితులు సూచిస్తున్నారు. గ్రహణం టైంలో వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఈ మార్పులు మనిషి శరీరంపై శారీరకంగా కానీ మానసికంగా కానీ ప్రభావం చూపిస్తుంటాయని చెప్తారు. సంపూర్ణ చంద్రగ్రహణ ప్రభావం అసలు ఎలా ఉండనుంది? ఏమైనా విపత్తులు వస్తాయా? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఈ అంశాలపై ఇప్పుడు మనం చర్చిద్దాం. ఈ అంశాలపై మనతో పాటు చర్చించడానికి మనతో పాటు జీ తెలుగు న్యూస్లో జాయిన్ అవుతున్నారు పండితులు శ్రీనివాస్ శర్మ గారు, అలాగే జియాలజిస్ట్ మల్లికార్జున్ గారు. ముందుగా పండితులు శ్రీనివాస్ శర్మ గారితో మాట్లాడదాం. నమస్తే శ్రీనివాస్ శర్మ గారు. నమస్కారం అండి. నమస్కారం. ముఖ్యంగా మన దేశంలో చాలా విషయాల్లో సెంటిమెంట్స్ ఉంటాయి అండ్ మనం కూడా చాలా ఫాలో అవుతాం ట్రెడిషన్స్ అన్నీ కూడా. అయితే ఇప్పుడు ఈ చంద్రగ్రహణం అనేది చాలా డేంజర్, ఇలాంటివన్నీ బాగా మెసేజ్ వస్తున్నాయి. ఎందుకు అంటే సో మీరు ఒక పండితులు, సో ఇవాళ అసలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏం చెప్తారు? నిజంగా అంత భయపడాల్సిన అవసరం ఉందంటారా? అంటే ఇది రెండు రాశుల వారికి కొద్దిగా ఇబ్బంది కలిగించే విషయము. ఒకటి ఏంటంటే కుంభరాశి, మీనరాశి, ఈ రెండు రాశుల వారికి కొద్దిగా ఇబ్బంది కలిగే గ్రహణము, చంద్రగ్రహణము చూడకూడదు. అయితే కొంతమంది కొన్ని నక్షత్రాలు ఉన్నాయి. ఏవంటే శతభిష నక్షత్రము, పూర్వభద్ర నక్షత్రము, కుంభరాశి, మీనరాశి వాళ్ళు ఈ చంద్రగ్రహణం మంచిది కాదు. అయితే ఇంకో కొన్ని రాశులు ఉన్నాయి. ఆ రాశులు కూడా ఎలా ఉంటాయి అంటే కొంతమందికి శుభము, కొంత మధ్యమము, కొంతమందికి ఏమో అరిష్టం ఉన్నది. ఈ అరిష్టం ఉన్న వారికి ఏమో కర్కాటకము, వృశ్చికము, కుంభము, మీనం, ఈ రాశుల వారికి అరిష్టం ఉన్నది. అంటే ఈ రాశుల వారు ఈ గ్రహణం చూడకూడదు. ఇంకోటి ఏంటంటే మిథునము, సింహము, తుల, మకర రాశుల వారికి మధ్యస్థంగా ఉంటుంది, వీళ్ళు చూడవచ్చు నోకాలం. ఇంకా మేష, వృషభ, కన్యా రాశుల వారు ఇది శుభంగా ఉంటుంది. ఎవరైతే అరిష్టం ఉందో వారికి గ్రహశాంతి అంటే నక్షత్ర ఈ యొక్క గ్రహణ శాంతి చేసుకోవాల్సి వస్తుంది. అంటే దానాలు చేయటం అలాంటివి చేస్తే మంచిగా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఎవరైనా కూడా అంటే గర్భిణీ స్త్రీలే కానీ మామూలు మనుషులే కానీ పిల్లలకు మినహాయింపు, ఈ వీరు గర్భిణీ స్త్రీలకు కూడా కొద్దిగా మినహాయింపు ఉంటుంది. 7 గంటల వరకు భోజనాలు చేయవచ్చు. తర్వాత ఈ 8 నుంచే గర్భిణీ స్త్రీలు అయితే ఏ పని చేయకూడదు, మామూలుగా పండుకోవాలి. ఇప్పుడు చేయి నెత్తి కింద పెట్టుకొని పండుకోవడము, కాళ్ళు ముడుచుకొని పండుకోవటము అలాంటివి గర్భిణీ స్త్రీలు చేయకూడదు. మిగతా వాళ్ళు ఎలా అయినా పండుకోవచ్చు, దానికి ఏమి అభ్యంతరం అది ఏం లేదు. కానీ గర్భిణీ స్త్రీలే ముఖ్యంగా చాలా పాటించవలసిన విషయం అనేది ఉన్నది. మన దేశంలో కాదు, చాలా దేశాల్లో కూడా మనకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణం అనేది ఉన్నది. సుమారుగా మనకు 9:56 నిమిషాల నుంచి 1:30 దాకా మనకు ఈ సంపూర్ణ చంద్రగ్రహణము అనేది సంభవించింది అన్నట్టు. ఇది సంవత్సరానికి అంటే 2020 సంవత్సరానికి లాస్ట్, మళ్ళీ తర్వాత నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళా 26లో మళ్ళా మార్చిలో ఉంటుంది మళ్ళీ ఇంకో గ్రహణం. అది కూడా చంద్రగ్రహణం, పాక్షిక చంద్రగ్రహణం. అంటే శర్మ గారు ఇప్పుడు మీరు చెప్పారు ఆహారం అంటే తినే విషయంలో తొందరగా కంప్లీట్ చేసుకోమని చెప్పారు కదా. ఇప్పుడు పిల్లలు గర్భిణీ స్త్రీలకి కొంచెం ఆకలేస్తూ ఉంటుంది. సో ఆ టైంలో ఒకవేళ ఏమైనా తినాలంటే తినకూడదా? గర్భిణీ స్త్రీలు కానీ మన పిల్లలు కానీ మినహాయింపు అనేది ఉంటది. వాళ్ళు ఆగలేరు కాబట్టి వాళ్ళకు కొద్దిగా మినహాయింపు ఉంటుంది. ఎందుకంటే లోపల శిశువు ఉంటాడు కదా గర్భిణీ స్త్రీలకు, కాబట్టి వారికి ఆ మినహాయింపు అనేది ఉంటుంది. పిల్లలు కూడా తినొచ్చు అంటారు. పిల్లలు కూడా తినొచ్చు. అంటే అది కూడా ఎంతవరకు అంటే ఆ టైంలో తినకూడదు, 8 లోపల తినాలి. ఎందుకంటే మనకి ఏ అపాయమో కూడా పని చేయకూడదు. ఇప్పుడు మనము రెస్ట్ తీసుకుంటాం అంటే నిద్రపోతాం, రెస్ట్ కాలంలో ఏమంటే ఏ అపాయము కూడా పని చేయదు.
అంటే ఇప్పుడు గ్రహణం స్టార్ట్ అయ్యే టైం నుంచి గ్రహణం ఎండ్ అయ్యే టైం మధ్యలో అస్సలు తినకూడదు, తాగకూడదా? తాగకూడదు. అంటే ఒకవేళ దాహం వేసినా కూడా గర్భిణీ స్త్రీలు కానీ పిల్లలు కానీ మారం చేస్తే సపోజ్ పాలు అట్లాంటివి కూడా ఇవ్వకూడదు. పిల్లలకి ఇవ్వచ్చు, కానీ గర్భిణీ స్త్రీ అంటే మనకు పెద్దవాళ్ళు కాబట్టి వాళ్ళు ముందే 8 గంటల వరకు తాగి పండుకుంటే అయిపోతుంది. ఓకే, అంటే మీరు ముందు స్టార్ట్ అయినప్పుడు చెప్పారంటే ముఖ్యంగా కొంచెం 2 రాశుల వరకు ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయని. సో వాళ్ళకు ఆటోమేటిక్గా వాళ్ళకు కొంచెం టెన్షన్ ఉంటుంది. సో వాళ్ళు ఏం చేయాలి, వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, వాళ్ళకి ఏమైనా సొల్యూషన్ ఉందా? అంటే కుంభరాశి మీనరాశి మీరు స్పెషల్గా మెన్షన్ చేశారు కదా. అవును, అంటే వాళ్ళకు ఇప్పుడు దోషానికి మనము దానాలు అవి చేయాలి. ఇప్పుడు నాగపని దానం రావు కేతులకు ఉన్నది, నాగపని దానం చేయొచ్చు. అంటే వెండి బిల్ల, వెండి నాగపని అంటే వెండి నాగ ప్రతిమ ఉంటది, అది ఇవ్వచ్చు. తర్వాత చంద్రానికి వెండి బిల్ల ఇవ్వచ్చు. దాంతో పాటుగా మనకు ఈ బియ్యం, చంద్రుని కాబట్టి బియ్యం దానం చేయొచ్చు. ఓకే, బియ్యము, తెల్ల బట్ట అవి దానం చేయాలి బ్రాహ్మణకి. ఓకే శర్మ గారు, ఇప్పుడు జనరల్గా మీకు తెలిసిందే కదా, అంటే షిఫ్ట్స్ ఈవినింగ్ ఆఫీస్ అయ్యే సిచ్యువేషన్ లేదు. చాలామందికి వృత్తిరీత్యా ఆ టైంలో ఇళ్ళకి వెళ్ళాల్సి ఉంటుంది, ఆఫీస్కి వెళ్ళాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఈ రాసుల వాళ్ళు చాలా భయపడతారు. మరి ఈ టైంలో అసలు చంద్రగ్రహణం చూడకూడదు, బయటకు వెళ్ళకూడదు అని చెప్తున్నారు. మరి వాళ్ళకి ఎటువంటి సూచనలు ఇస్తారు మీరు? ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. ఓకే, చూడొద్దు. అంటే మన పైన చంద్రుడు ఉంటాడు, క్రింద 5 ఉంటది, కింద మనకు ఉంటాం కాబట్టి అది మనకి పడుతుంది. ఇంటికి వెళ్ళిన తర్వాత స్నానం చేస్తే సరిపోతుంది. స్నానం చేసి గాయత్రి జపం చేసుకుంటే చాలా మంచిది. ఓకే, ఎస్, జియాలజిస్ట్ కూడా జాయిన్ అయ్యారు. మల్లికార్జున్ గారు నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. సో దీన్ని బ్లడ్ మూన్ అని చెప్తున్నారు, ఎందుకు చెప్తున్నారు అంటే నిజంగా అంటే బ్లడ్ మూన్ డేంజరస్ అని చెప్పి మనం ఎన్ని వాట్సాప్లో గ్రూప్స్లో అన్నిట్లో మెసేజెస్ వస్తున్నాయి. సో యాజ్ ఎ జియాలజిస్ట్గా ఏం చెప్తారు? ఇట్లా డేంజరస్ గా ఏం లేదండి. యాక్చువల్ గా బ్లడ్ మూన్ అనేది ఎందుకు అంటున్నానంటే, ఇప్పుడు మనకి ఎప్పుడైతే లూనార్ ఎక్లిప్స్ అవుతుందో, అంటే చంద్రగ్రహణం వస్తుందో, మనకు ఈ యొక్క భూమి యొక్క నీడ చంద్రునిపై పడుతుంది. అంటే భూమి ఎప్పుడు కూడా ఈ సూర్యునికి చంద్రునికి మధ్యనకు వస్తుంది మనకి. అదే ఒకటే అలైన్మెంట్లో, ఒకటే లైన్లో ఉంటాయి. ఉన్నప్పుడు ఏమవుతుందంటే, మన భూమి యొక్క నీరు చంద్రుని మీద పడినప్పుడు ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఏదైతుందో ఆ అట్మాస్ఫియర్ గుండా ప్రయాణించి సూర్యకాంతి చంద్రుని చేరుతుంది. ఈ చేరే సమయంలో ఏమవుతుందంటే, అట్మాస్ఫియర్లో, మన భూమి యొక్క అట్మాస్ఫియర్లో స్కాటరింగ్ అనేది ఒక సైంటిఫిక్ ఒక పదం ఉంటుంది, అది జరుగుతుంది. జరిగినప్పుడు మన భూమికి ఆ బ్లూ లైట్ ఏదైతే ఉందో, కాంతిలో ఉన్నటువంటి బ్లూ లైట్ అంతా కూడా స్కాటర్ చేసిస్తుంది. ఒక రెడ్ లైట్ మాత్రమే వదులుతుంది దానికి. అంటే చంద్రుడి పైన రెడ్ లైట్ మాత్రం వెళ్ళి పడుతుంది. అలా పడడం వల్ల చంద్రుడు మొత్తం కూడా మనకు బ్లడ్ మూన్ లాగా రెడ్ కలర్, అంటే కాపర్ రెడ్ కలర్ లో ఉంటుంది. దాన్ని బ్లడ్ మూన్ అని పిలుస్తాం. అంతేగాని అందులో ఏంటి డేంజరస్ పదార్థాలు కానీ అట్లాంటి కాంతులు కానీ ఏమి రావండి. ఓకే, జనరల్గా రేడియేషన్ చాలా ఎక్కువ ఉంటుంది అంటుంటారు కదా సార్. లైక్ ఈవెన్ రోకలి బండను కూడా నుంచోబెడుతూ ఉంటారు, అది కూడా రేడియేషన్ వల్ల ఇట్లా పాసిబుల్ అవుతుంది అంటారు. సో ఏం చెప్తారు మీరు? మనకు ఈ లూనార్ ఎక్లిప్స్ లో రేడియేషన్ లాంటిది ఎలా ఏముండదండి. మనకు సోలార్ ఎక్లిప్స్ అంటే సూర్యగ్రహణం అయినప్పుడు ముఖ్యంగా మనము చూసేటప్పుడు కళ్ళకు హాని కలగకుండా వేరే అద్దాలు పెట్టుకొని చూడాలి అని అంటారు. ఇప్పుడు చంద్రగ్రహణానికి అలాంటిది ఏమి ఉండవు, రిస్ట్రిక్షన్స్ ఏమి లేవు. అందరూ నేకడ్ ఐతో చూడొచ్చు, డైరెక్ట్ గా ఐతో చూడొచ్చు. ఇలాంటి ప్రమాదం ఉండదు, ఇందులో ఇలాంటి రేడియేషన్ కానీ అలాంటిది ఏమి ఉండదు, అటువంటి అపోహలు ఉండదు. ఇది సైన్స్ పరంగా అందరికి ప్రూవ్ అయినది. ఎన్నో సార్లు మనకు గ్రహణాలు వచ్చాయి, చంద్రగ్రహణాలు అందరూ చూసాము, వీక్షించాము. కానీ ఇది ఒక అద్భుత ఘట్టం అండి, అందరూ చూసి తరించాలి. రాత్రి 11 గంటలకు మొదలయ్యేదాన్ని 1:30 వరకు అవుతుంది కాబట్టి మీరు మంచిగా చూడడం, ఎందుకంటే జీవితంలో ఇటువంటి అవకాశాలు తక్కువగా వస్తాయి. దీన్ని పూర్తిగా ఆ యొక్క చంద్రగ్రహాన్ని ఆస్వాదించి దాన్ని మళ్ళా మరపురాని ఒక జ్ఞాపకం లాగా మన మధ్యలో ఉండేటట్టుగా చేసుకోవాలండి. అంటే ఇప్పుడు చాలా మంది బిలీఫ్స్ ఉంటుంటాయి కదా, సో ఆ బిలీఫ్స్ అనేవి తప్పు అంటారా మీరు? నేను అలా వాదించనండి. శాస్త్రోత్వ పరంగా వాళ్ళు శాస్త్రులు ఎవరైతే పండితులు ఉన్నారో వాళ్ళంతా కూడా శాస్త్రోత్పరంగా మనకు చెప్తుంటారు అవన్నీ. అది బిలీవ్ చేసేవాళ్ళు అది బిలీవ్ చేస్తారు. మేము సైన్స్ పరంగా మేము చెప్పేది మేము చెప్తాము. అది నమ్మకాల బట్టి ఉంటుందండి, ఎవరి నమ్మకం వాళ్ళది. నమ్మకాలతోనే ప్రపంచం నడుస్తుంది కాబట్టి మనం దాన్ని కొట్టిపారేయలేము, అలానే సైన్స్ కూడా కొట్టిపారేయము. రెండు మనం ఎవరి నమ్మకాలు వాళ్ళేయండి, దాన్ని ఆచరించుకుంటూ ముందుకెళ్లాల్సిందే జీవితం. ఓకే, సైన్స్ వేరే, శాస్త్రం వేరే. యా
ఓకే. ఎస్ శర్మ గారు మీరేం చెప్తారంటే ఇప్పుడు అంటే మీరు చెప్పారు కదా ఒక ఇద్దరు రాసులకి కొంచెం భయం ఉంది అని. సో ఆ రాసుల వాళ్ళు ఎక్కువగా భయపడుతున్నారు ఇవాళ విషయంలో. సో దానికి మీరు కొన్ని సొల్యూషన్స్ చెప్పారు. అంత భయపడవలసిన పని లేదు. ఓకే. దానికి నివారణ ప్రతి ఒక్క దేనికైనా నివారణ ఉంటది. నివారణకు మనము నివారణ చేసుకుని సరిపోతుంది. ఇప్పుడు ఆ ఇద్దరు రాశుల వారు కూడా వాళ్ళకి రాశాధిపతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి అదొక దానము. అంటే ఆ రాశాధిపతికి ఇప్పుడు శుక్రునికి బొబ్బెర్లు ఉంటాయి. ఇప్పుడు అంటే ఏ గ్రహానికి ఆ గ్రహం దానికి దానం ఉంటుంది, మన ధాన్యాలు ఉంటాయి. ఆ ధాన్యాలు మనం దానం చేసుకుంటే సరిపోతుంది. దాంతో పాటుగా వెండిది ఒక నాగ ప్రతిమ, మళ్ళీ ఒక చంద్రుని ప్రతిమ అంటే ఒక తెల్ల బిల్ల, చంద్రుని ప్రతిమ ఒకటి అంటే సగం బిల్ల, సగం ఉంటుంది కదా, సగం బిల్ల. తర్వాతనేమో నాగ ప్రతిమ, 2 దానం చేసుకుంటే సరిపోతుంది. ఓకే. జనరల్ గా దాంతో పాటు అంటే సంకల్పం చెప్పి తీసుకోవాలి. అంటే ఎవరో మామూలు ఇచ్చేసినట్టు తీసేసినట్టు కాకుండా మంచి సంకల్పం తోటి తీసుకుంటే నివారణ మంచిగా అవుతుంది. కొద్దిగా అనుమానం ఉంటే వాళ్ళకు గ్రహశాంతికి జపం చేసుకోమని చెప్పండి. ఎవరైనా పంతులు, ఎవరైనా బ్రాహ్మణులు ఉంటారు కదా ఇంటి దగ్గర, ఎక్కడైనా ఆ పంతులకి ఆ గ్రహానికి సంబంధించింది జపం చేసుకుంటే సరిపోతుంది. ఓకే. అలాగే మన దేశంలో ఈ గ్రహణాల టైంలో టెంపుల్స్ని మూసివేస్తారు, గ్రహణం అయ్యాక సంప్రోక్షణ చేస్తూ ఉంటారు. కానీ శ్రీకాళహస్తి టెంపుల్లో ఇట్లా జరగదు, అక్కడైతే పూజలు జరుగుతాయి. సో దాని ప్రాశస్త్యం ఏంటి, ఏం చెప్తారు? అంటే దానికి చెప్పాల్సింది శ్రీకాళహస్తి అనేది దానికి మినహాయింపు అనేది ఒకటి ఉన్నది. ఆ ఒక గుడికి, అది కూడా గుడిలో అన్ని మూసేస్తారు గుడిలో కూడా, కాకపోతే ఒక పెద్ద గుడి ఒకటే తీసి ఉంటుంది అంతే. అందరు కూర్చొని జపాలు చేస్తారు. రావుకేతులు ఉంటారు కదా, అక్కడ రావుకేతుల పూజలు ఎక్కువ అవుతుంటాయి. దానివల్ల ఒకటి తీసి ఉంటుంది అంతే. శివాలయం తీసేస్తారు, ఆ రావుకేతులు గుళ్ళు మాత్రమే తీసి ఉంటుంది. ఎందుకంటే రావుకేతులకి సంబంధించింది కాబట్టి తీసి ఉంటుంది. ఓకే. యా యష్ మల్లికార్జున్ గారు, జనరల్గా ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా నేక్డ్ ఐతో చంద్రగ్రహణాన్ని మంచిగా చూడొచ్చు అని. సో స్టూడెంట్స్కి దీనివల్ల ఎటువంటి నాలెడ్జ్ వస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే ఇప్పుడు మీరు టెక్స్ట్ బుక్స్ లలో స్కూల్ అప్పటి నుంచి చదువుతుంటారండి అందరు పిల్లలు. స్కూల్లో ఉన్నప్పటి నుంచి మనం కూడా చిన్నగా ఉన్నప్పుడు చదువుకున్నాము. 5th 6th క్లాస్ నుంచి మనకు సోలార్ ఎక్లిప్స్ అంటే ఏంటి, లూనార్ ఎక్లిప్స్ అంటే ఏంటి, ఇవన్నీ చదువుతుంటారు. అందులో ఉన్న పదాలు ఏవైతే ఉన్నాయో అంబ్రా, పెనంబ్రా అని ఇవన్నీ కూడా చదువుతుంటాం మనం. కానీ ప్రత్యక్షంగా చూడడానికి జీవితంలో అవకాశాలు తక్కువగా వస్తుంటాయి. సో ఇది ఒక మంచి అవకాశంగా వినియోగించుకొని అందరు స్టూడెంట్స్ అంతా కూడా దీన్ని ఇలా రైట్ మేల్కొని ఉండి చూడడం ఒక మంచి అనుభూతిని కలిగిస్తుంది వాళ్ళకి. ఇప్పుడు చాలా మంది అంటే కొంచెం భయపడుతూ ఉంటారు గ్రహణం అనగానే. అంటే కొంచెం ఇంకా ఇప్పుడు ఇక్కడ అంటే కొంచెం అవగాహన ఉన్న వాళ్ళు ఓకే, అవగాహన లేని ప్లేసెస్లో మీరు వాళ్ళకి అవగాహన కల్పించారా, లైక్ భయపడే వాళ్ళకి? అంటే ఇప్పుడు ఇంత మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ చూసినట్టయితే, లేకపోతే పేపర్లో చూసినట్టు అందరు సైంటిస్టులు చెప్తున్నారని ఇలా భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. అంతా సేఫ్. ఇది ఇక్కడ రేడియేషన్స్ లాంటివి మీరు అనుకున్నట్టుగా ఏమీ ఉండవు. సేఫ్ గా మనం మామూలు మన కళ్ళతో న్యాచురల్ గా చూడవచ్చు దాన్ని, ఈ యొక్క సన్నివేశాన్ని. ఇటువంటి సన్నివేశం మళ్ళీ ఎప్పుడు వస్తుందో అనేది ఇప్పుడు అమెరికాలో అసలు అమెరికా వాళ్ళకి అదృష్టమే లేదండి ఇవాళ, వాళ్ళు చూడలేరు ఇవాళ. సో అది ఓన్లీ ఇండియాలో, కొన్ని యూరోపియన్ కంట్రీస్ లో, ఆఫ్రికన్ కంట్రీస్ లోనే చూస్తున్నాం మనం. అయితే ఇట్లాంటిది మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. అమెరికన్స్ కి నెక్స్ట్ ఇయర్ అంటే March 2nd 2026 లో అమెరికన్స్ చూడవచ్చు, అప్పుడు ఇండియాలో కనపడదు. సో ఇలాంటి అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. కానీ దీన్ని వినియోగించుకొని అందరూ చూడాలి. నేను ఒక్కసారి మీరు పర్మిట్ చేస్తే నేను ఒక చిన్న వీడియోని చూపిస్తాను. ఇవాళ ఏ దేశాల్లో మీకు కనిపిస్తుందో అలా మీరు చూడవచ్చు. ఓకే. ఈ మూమెంట్ చూడండి, అది ఎట్లా వెళ్తుందో ఆ దేశాల్లో ఇవాళ కనిపిస్తుంది అన్నమాట. ఓకే, మీరు చెప్పండి కంట్రీ నేమ్స్. అంటే మెయిన్గా ఆస్ట్రేలియా అండి, తర్వాత ఇండియా, తర్వాత యూరోపియన్ కంట్రీస్ అన్ని కూడా చూడవచ్చు, తర్వాత ఆఫ్రికన్ కంట్రీస్ చూడవచ్చు, అట్లా సౌత్ ఆఫ్రికా వరకు చూడవచ్చు. అమెరికాస్ మాత్రం కనపడదండి. ఇప్పుడు మీకు కనపడుతుంది ఇప్పుడు మనకు ఈ బ్లూ లైట్ ఎట్లయితే వెళ్తుందో ఇదంతా చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది స్క్రీన్ పైన. ఈ ప్లేస్ అంతా, ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కూడా దీన్ని చూడవచ్చు. అయితే దీనికి ముఖ్యంగా ఇంకొకటి ఏంటంటే, ఇది ఇక చూడండి, మనం ఇవాళ జరిగిపోయే సన్నివేశం ఏంటంటే ఇది ఇక్కడ చూడండి, 2 లైన్స్ ఉన్నాయి.
అవును. ఒక లైన్ ఏమో ఫస్ట్ లైన్ వెళ్తుంది చూడండి, అది పెనంబ్రా అంటే మామూలు గ్రహణం స్టార్ట్ అయినప్పుడు. ఓకే. ఈ సెకండ్ లైన్ వచ్చేటప్పుడు కూడా మొత్తం గ్రహణం వచ్చేస్తుంది అనమాట. అది మనకు 11 గంటల నుంచి మనకు కనపడుతుంది చూడండి, ఇప్పుడు వస్తుంది. ఓకే ఓకే, అచ్చా. ఇది ఫుల్, ఇది అంబ్రా అంటారు. అంబ్రా అంటే మొత్తం గ్రహణం వచ్చేస్తుంది. ఇది 11 నుంచి మనకు 1:30 వరకు చూడవచ్చు, 12:30 వరకు చూడవచ్చు. అది ఓకే, ఇదనమాట. సో ఇలా జరుగుతుంది. ఇదండి జరిగే సన్నివేశం ఇవాళ. అచ్చా, సేమ్ సో దీన్ని ఏంటంటే స్టూడెంట్స్ అయినా ఎవరైనా కానీ మంచి చూసి ఆస్వాదించాలని నేను అందరినీ కోరుతున్నాను. అంటే రెడ్ కలర్ మూన్ ని ఇవాళ మనం చూడొచ్చు. రెడ్ కలర్ అనేది మనకి 11 నుంచి స్టార్ట్ అవుతుంది, పర్ఫెక్ట్ గా కనబడుతుంది ఇక. అచ్చా, ఓకే. యా, శర్మ గారు, జనరల్ గా ఇప్పుడు ఆహార వస్తువులు పూజ గదిలో అలాంటి వాటిల్లో దర్భ గాని గరిక గాని వేయమని సజెస్ట్ చేస్తున్నారు పండితులు. యా, ఎందుకండి, ఎందుకు అండ్ ఏంటి అంటే ఇప్పుడు సార్ చెప్పినట్టుగా అది కూడా మనకు కొద్దిగా డైరెక్ట్ ఏవైతే ఇవి ఉంటాయి కదా, ఎక్కువ మన కిరణాలు ఉంటాయి కదా, ఆ కిరణాలు డైరెక్ట్ గా పడకుండా గుడ్లు మూసేయాలి. దానివల్ల భూమి మీద పడకుండా మనం దర్భం అనేది వేస్తామన్నట్టు. దానివల్ల మనకు దానికి మనం రోజు నిత్య పూజలు చేసుకునే సామాన్లకు కానీ తినే ఆహార పదార్థాలకు దర్భ వేసే కారణం ఏంటంటే ఆ యొక్క గ్రహణం యొక్క కిరణాలు వాటి మీద పడితే ఆ దోషం లేకుండా వద్దు అని అంతే. ఓకే. తర్వాత ఇప్పుడు గ్రహణం అయిన తర్వాత అందరూ కంపల్సరీగా తలస్నానం చేయాలి అని కూడా సజెస్ట్ చేస్తున్నారు పండితులు. చేయాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి. అంటే 1:30కి అవుతుంది కదా మిడ్ నైట్. అంటే మనకు మోక్షకాల పుణ్యకాలం ఉంటుంది, అది 3:30 తర్వాత చేసుకోవాలి. గ్రహణం మనకు 1:45 అయిపోతుంది గ్రహణము. అయితే 3:30 దాకా మనకు ఈ యొక్క పుణ్యకాలం ఉంటుంది, మోక్షకాలము. ఆ 3:30 తర్వాత మనం చేసుకుంటే సరిపోతుంది. అంటే 3:30 లోపు చేయకూడదు. 3:30 లోపల చేయకూడదు. 3:30కి చేయాలి స్నానం. 3:30 తర్వాత స్నానం చేయాలి. ఓకే. అంటే ప్రతి ఒక్కరు చేయాలా శర్మ గారు? ప్రతి ఒక్కరు చేయాల్సిందే. పిల్లలు కూడా? పిల్లలతో సహా చేయించండి. పిల్లలకు కూడా వేయాలా? పిల్లలు కూడా చేయాలి. ఓకే. ఎందుకంటే ఎందుకు చేయించాలి అంటే ఏం చెప్తారు? ఒకవేళ చేయించని సిచ్యువేషన్ లేకపోతే పిల్లలకి ఏమైనా ఫీవర్ జలుబు అట్లాంటివి ఉన్న వాళ్ళు ఏం చేయాలి? పోనీ ఆల్టర్నేట్ ఏమైనా? కనీసం ఒళ్ళు తుడుచుకుంటే సరిపోతుంది కదా, తడిబట్ట పెట్టి ఒళ్ళు తుడుచుకోవాలి మొత్తం పైన కింద. ఓకే. ఎందుకంటే ఆ కణాలు మనకు ఒక కిరణాలు పడతాయి మన మీద, ఆ కిరణాలు దోషం పోవాలంటే మనం స్నానం చేయాలి. ఓకే. తర్వాత గ్రహణం టైంలో గర్భిణీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంటారు. అలాగే వాళ్ళ ఆ టైంలో పర్టికులర్గా ఏమైనా భగవంతుడు రిలేటెడ్ స్టోరీస్ కానీ ఇలాంటివి ఏమైనా? అవసరం లేదు, అవన్నీ వాళ్ళకి అవసరం లేదు. అది చదువుతాడు కూడా దాని కూడా ఎఫెక్ట్ పడుతుంది. ఓకే. వాళ్ళు మామూలుగా పండుకుంటే సరిపోతుంది. ఎలాంటి పనులు చేయకూడదు. అంటే మూతలు తీయటము, వంట చేయటము, లేకుంటే పూలు తెంపటము, ఇలాంటివి చేసినా కూడా ఏదైనా ఎఫెక్ట్ అనేది ఆ బాబు కడుపులో ఉన్న పిండానికి ఎఫెక్ట్ పడుతుంది. కాబట్టి గర్భిణీ స్త్రీలకు పంతులే కానీ పెద్ద మనుషులే కానీ పూజారులే కానీ ఎవరేం చెప్తారంటే, అమ్మ పండుకోవాలి, మీరు ఎలాంటి పనులు చేయకూడదు, మీకు 8 గంటల వరకు మీ హానికి ఉంది, 8 గంటల తర్వాత మీరు ఏం చేయకూడదు, నీళ్ళు తాగండి, పండుకోండి, అంతే. ఇక బయటికి వెళ్ళకూడదు, చూడకూడదు. ఓకే. ఎస్ మల్లికార్జున్ గారు, అసలు అంటే గ్రహణాలే చాలా అరుదుగా వస్తుంటాయి, మీరే చెప్పారు. అమెరికన్స్కి అదృష్టం కూడా లేదని, చాలా రేర్గా వస్తూ ఉంటాయి. సో దీని స్పెషాలిటీ ఏంటి? ఎన్ని ఇయర్స్ తర్వాత వచ్చింది ఇది? మళ్ళీ ఎన్ని ఇయర్స్ తర్వాత వస్తుంది అంటే ఏం చెప్తారు? అంటే మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పినట్టుగా నెక్స్ట్ ఇయర్ US లో మనకు 2026 మార్చ్ 2 రోజు మళ్ళీ వస్తుంది. ఓకే. సో అది అంటే అక్కడ వాళ్ళకి కనపడుతుంది, మనకు కనపడదు. ఓకే. సో అలా రేర్ గా వస్తుంటాయండి, కొన్ని ఇయర్స్ కి ఒకసారి జరుగుతుంటుంది. కాబట్టి మనకు 2018 లో వచ్చింది, 18 తర్వాత మళ్ళీ ఇప్పుడు వచ్చింది. అలా మనకు కొన్ని ఇయర్స్ కి ఒకసారి ఇది ఈ ఒక అలైన్మెంట్ అనేది, అంటే మనకు సన్ మూన్ ఎర్త్ అనేది ఒకటే అలైన్మెంట్కి వచ్చినప్పుడు, మనకు ఈ అలైన్మెంట్లో ఉన్నప్పుడు మధ్యలో ఎర్త్ ఉంటే మనకు ఈ సూర్యకిరణాలు ఎర్త్ పైన పడి ఎర్త్ అడ్డుగా ఉంటుంది కాబట్టి మూన్కి దాని గ్రహణం అనేది ఏర్పడుతుంది. సో ఇది చాలా రేర్గా జరుగుతుంది కాబట్టి మనము దీన్ని జీవితంలో కొన్నిసార్లే చూడవచ్చు. ఓకే. సో 2018 తర్వాత మళ్ళీ ఇప్పుడు వస్తుంది మనకి 25లో. ఓకే, ఇది దీని ప్రత్యేకత. ఓకే. అండ్ జనరల్గా స్టూడెంట్స్ కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంటారు కదా సార్, లైక్ చంద్రగ్రహణానికి సూర్యగ్రహణానికి, దానికి బేసిక్ డిఫరెన్స్ ఏంటంటే ఏం చెప్తారంటే స్టూడెంట్స్కి ఈజీగా అర్థమయ్యేటట్టు? వెరీ సింపుల్ అండి. యా, మల్లికార్జున్ గారు చెప్పండి. యా, వెరీ సింపుల్ అండి. ఇప్పుడు మనకు చంద్రగ్రహణం అనగానే మనం అనుకునేది ఏంటంటే సన్ ఉంటాడు, సన్ మధ్యన ఎర్త్ ఉంటుంది,
అట్ లాస్ట్కు మూన్ ఉంటుంది. అంటే సూర్యుడు, భూమి, చంద్రుడు లైన్గా ఉంటారు. అంటే మధ్యలో భూమి ఉంటుంది. అది మన చంద్రగ్రహణం. ఓకే. ఎప్పుడైతే సూర్యునికి భూమికి మధ్యన చంద్రుడు వస్తాడో అది సూర్యగ్రహణం అవుతుంది. అంతే తేడా. ఓకే. అంటే పౌర్ణమి రోజే చంద్రగ్రహణం ఏర్పడుతుందని చాలా మంది అంటుంటారు. ఇందులో ఎంత ఫ్యాక్ట్ ఉంది? అంటే నిండు పౌర్ణమి రోజు ఇవాళ ఏర్పడుతుంది కాబట్టి మనకు ఇదే మనకు మంచి ఫుల్ ఎక్స్ప్లిక్ అంటే 100% ఎక్లిప్స్ అన్నట్టు ఇది. సో ఇవాళ అందుకోసం మీకు ఇంత క్లారిటీగా ఉంటుంది. మామూలుగా వచ్చినప్పుడు జరిగే ఎక్లిప్స్ ఇంత క్లారిటీగా ఉండవు. సో ఫుల్ మూన్ డే అంటే పౌర్ణమి రోజు వచ్చే ఎక్లిప్స్ చాలా అరుదుగా వస్తుంది. అది మంచి కనబడుతుంది కూడా. అందుకోసం ఇది మనం చాలా రేర్ గా చూడాల్సినటువంటి సీన్ అది. ఓకే. తర్వాత చెప్పండి శర్మ గారు. ఇప్పుడు పౌర్ణమి నాడు సార్ చెప్పినట్టు నిండుగా ఉంటాడు కాబట్టి కనబడుతుంది. అట్లా ఇప్పుడు చవితాడంటే చిన్నగా ఉంటాడు, కొద్ది పెరుగుతూ ఉంటాడు కదా. ఇప్పుడు అమావాస్య నుంచి పున్నమి దాకా పెరుగుతూ ఉంటాడు చంద్రుడు. పున్నమ నుంచి మళ్ళీ అమావాస్యకి తగ్గుతూ ఉంటాడు. అంటే పున్నమ నాడు ఎందుకు వస్తుందంటే కనబడుతుందంటే పున్నమ అది ఫుల్ గా ఉంటాడు కాబట్టి చంద్రుడు కనబడుతుంది. ఓకే. శర్మ గారు, జనరల్ గా ఈ టైంలో గ్రహణం టైంలో పూజలు హోమాలు అలాంటివి ఏమైనా చేసుకోవచ్చా, చేయకూడదా? జపాలు చేసుకుంటే మంచిది. పూజలు ఏముండవు కానీ జపాలే చెయ్యాలి. ఓకే. సో ఓకే, 9:30కు 9:40 9:50కి ఉంది. ఇప్పుడు మామూలుగా స్నానం చేసి జపాలు చేసుకొని కూర్చొని జపాలు చేసుకోవచ్చు. ఆ టైంలో చాలా మంచిది. ఓకే. చాలా చాలా మంచిది. సో ఫైనల్లీ జీ తెలుగు న్యూస్ వ్యూయర్స్ కి శర్మ గారు ఏం సజెషన్ ఇస్తారు ఇవాళ చంద్రగ్రహణంపై? ఎలాంటి ఇబ్బంది పడద్దు, ఎలాంటి భయభ్రాంతులు ఉండవద్దు. గర్భిణీ కానీ పిల్లలే కానీ పెద్దవాళ్ళే కానీ దేనికైనా మినహాయింపు ఉంటుంది. దాని గురించి అది అయిపోతుంది. ఇప్పుడు చెప్పిన నక్షత్రాలు ఏవైతున్నాయో రాసులు ఉన్నాయో వాళ్ళు చూడకపోతే సరిపోతుంది. చూసే వాళ్ళు ఆయనైతే చూడవలసుకునే చూడవచ్చు. అంతే. ఇప్పుడు భయపడాల్సిన పని లేదు. తెల్లారి మీరు ఒక పని చేయండి, అందరు కూడా రేపు వెళ్ళి ఏదైనా గుడికి, ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకోండి. అదైతే ఈ యొక్క కుంభరాశి కానీ మీనరాశి వాళ్ళు దానం చేసుకోవచ్చు. అందరు కూడా దర్శనం చేసుకోవచ్చు. ఏమన్నా ఇబ్బందిగా ఉంది అనుకుంటే ఆంజనేయ స్వామికి అభిషేకం అలాంటివి చేసుకోండి, మంచిగా ఉంటుంది. అంటే కొన్ని నక్షత్రాలు మెన్షన్ చేశారు కదా స్వామి, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. లైక్ శతభిష నక్షత్రం అని కూడా చెప్పినట్టున్నారు. సో శతభిష నక్షత్రం, పూర్వాభాద్ర నక్షత్రాలు, కుంభరాశి అలాంటి వాళ్ళు టెంపుల్ కి వెళ్ళాలి. ఇంకోటి ఏంటంటే కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కుంభరాశి, మీనరాశి. ఓకే. ఓకే. ఎస్ మల్లికార్జున్ గారు, ఫైనల్లీ జీ తెలుగు న్యూస్ వ్యూవర్స్ కి మీరేం మెసేజ్ ఇస్తారు ఇవాళ చంద్రగ్రహణంపై? మీరు ఇంత ముందు అడిగారు కదా మనకు ఇది బ్లడ్ మూన్ అని ఎందుకు అంటున్నామని. ఇది మీరు ఒకసారి చూపిస్తే వ్యూవర్స్ కి క్లియర్ గా అర్థమవుతుంది. ఇక్కడ రన్ చేసిన వీడియో చూడండి మీరు. ఇది ఇక్కడ ఉన్నటువంటిది ఎర్త్, ఇక్కడ ఉన్నటువంటిది చంద్రుడు. ఓకే. ఇది మన భూమి, యువతల పక్క ఇది మన కనిపించని వైపు ఉన్నది సూర్యుడు. సో అలా చూడండి, ఇప్పుడు మీకు క్లియర్ గా వస్తుంది. ఓకే. సో అలా మనకు ఈ లైట్ అనేది స్కాటర్ అవడం వల్ల మనకు బ్లూ లైట్ ఒకటే స్కాటర్ అయిపోతుంది. రెడ్ లైట్ మాత్రం మనకు ఇక చూడండి ఇప్పుడు వస్తుంది మీకు. అది బ్లూ లైట్ స్కాటర్ వెళ్ళిపోయింది పైకి, రెడ్ లైట్ మాత్రం చంద్రుడి పైన పడింది. అలా అప్పుడు చంద్రుడు మనకి రెడ్గా కనబడుతున్నాడు. ఓకే. అందుకోసమే దాన్ని మనము బ్లడ్ మూన్ అంటాం. అంతే. ఓకే. ఓకే. ఓకే మల్లికార్జున్ గారు. ఓకే శ్రీనివాస్ శర్మ గారు, థ్యాంక్ యూ అండి. నమస్కారం సార్. నమస్కారం. సో చూసాం కదండి, ఇవాళ గ్రహణం అయితే చాలా ఇయర్స్ తర్వాత, అంటే 2018 తర్వాత మళ్ళీ ఇవాళ వస్తుంది. అది బ్లడ్ మూన్గా కనిపిస్తుంది. చాలా రేర్గా వచ్చిన గ్రహణం కాబట్టి అందరూ కూడా తప్పకుండా చూసి ఎంజాయ్ చేయాలి, దీన్ని చూడాలి. అమెరికన్స్ అయితే అసలు చూడలేరు, అక్కడైతే అసలు కనిపించదు అని చెప్పి జియాలజిస్ట్ మల్లికార్జున్ గారు చెప్తున్నారు. పండితులు శ్రీనివాస్ శర్మ గారు అయితే కొంతమంది రాసులకి కొంచెం ఇబ్బందులు ఉంటాయి, బట్ భయపడాల్సిన పని లేదు. వాళ్ళు గ్రహణం అయిన తర్వాత రేపు మంచిగా టెంపుల్కి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటే సరిపోతుంది, ఎటువంటి నష్టం కానీ భయం కానీ ఏమీ ఉండదు అని చెప్తున్నారు. సో ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.